హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ వీడియోలో మనము ఉచిత విద్యుత్ గురించి, అదేవిధంగా 500కి గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనకు మంత్రి గారు అయితే నిన్న క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది ఉచిత విద్యుత్, అదేవిధంగా 500కి గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి స్కీమ్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అనేది చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ని మనం క్లియర్గా తెలుసుకుందాము. త్వరలో 500కు గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ మంత్రి సీతక్క గారు అయితే చెప్పడం జరిగింది. నెల రోజులకే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం లేకపోవడంతో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీలను 10 ఏళ్లలో అమలు చేశారని ప్రశ్నించారు. 100 రోజుల్లో గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. త్వరలో 500కి గ్యాస్ సిలిండర్తో పాటు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇస్తామని మంత్రి అయితే తెలపడం జరిగింది. మీకు సంక్రాంతి వరకు ఈ ఉచిత 500కి గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని మీకు అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ స్కీమ్ని మీకు గ్యాస్ సిలిండర్ 500కి వస్తుంది. ఈ సంక్రాంతి నుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ స్కీము. అదేవిధంగా 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్కి సంబంధించి కూడా ఈ సంక్రాంతి నుండి ఆ యొక్క స్కీమ్స్ని అయితే 2 స్కీమ్లను స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ మంత్ ఎండింగ్ లేదా సంక్రాంతి పండుగకి లేదా ఈ జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఇదైతే ఈ 2 స్కీమ్లు అయితే అమలయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మన ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఫ్రీ, 200 యూనిట్ల వరకు ఉంటే కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు. అది గ్యాస్ సిలిండర్ ఏమో 500కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజాపాలనలో 5 గ్యారెంటీల కోసం అప్లై చేసుకున్న వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు. లబ్ధిదారులకు ఫోన్ చేసి మీకు ఇల్లు రేషన్ కార్డు మంజూరైంది, ఓటీపీ చెప్పండి అని అడుగుతున్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి ఓటీపీ చెప్పకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ జాగ్రత్తగా ఏంటంటే, ఎవరన్నా ఫోన్ చేసి మీకు ఇల్లు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది చెప్పండి అని ఎవరన్నా ఫోన్ చేసి అడిగితే అలాంటి ఓటీపీలు ఏం చెప్పకండి. మీకు ఏ అధికారి కూడా ఫోన్ చేసి ఓటీపీ చెప్పమని అడగరు. ఈ ఓటీపీకి సంబంధించి 1 టైం పాస్వర్డ్, ఈ బ్యాంకుకి సంబంధించి మీ అకౌంట్లో డబ్బులు ఉంటే సైబర్ నేరగాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ 5 గ్యారెంటీలకు సంబంధించి మీకు ఎలాంటి ఫోన్ వచ్చి మీ ఫోన్కి ఒక ఓటీపీ వచ్చింది, ఆ నంబర్ చెప్పండి అంటే ఎలాంటి నంబర్లు ఎవరికి చెప్పకండి, పోలీసులకు కంప్లైంట్ చేయండి. ఇలాంటి ఎవరు కూడా అధికారులు ఫోన్ చేసి ఓటీపీ చెప్పమని ఎవరు కూడా అడగరు. కాబట్టి ఈ 5 గ్యారెంటీలకు సంబంధించి ఏదైనా ఉంటే మీకు ఆటోమేటిక్గా మీకు అక్కడ మీ యొక్క మండల ఆఫీస్లో, అదేవిధంగా మీ గ్రామ పంచాయతీలో ఆ యొక్క లిస్ట్ని పెట్టడం జరుగుతుంది, ఎవరెవరికి వచ్చినాయి అనేటిది. సో దాని ఆధారంగా మీరు తెలుసుకోవచ్చును. కానీ ఎవరన్నా ఫోన్ చేసి మీకు రేషన్ కార్డు మంజూరైంది, ఇల్లు మంజూరైంది, మీకు 2500 నెలకు వస్తాయి అని ఇలాంటి ఏమన్నా చెప్తే ఆ సైబర్ నేరగాళ్ళు మీ యొక్క అకౌంట్లలో ఉన్న డబ్బుల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరికి ఎలాంటి ఓటీపీలు మాత్రం చెప్పకండి. మీకు ఫోన్కి వచ్చినటువంటి ఓటీపీలను ఎవరికి చెప్పకూడదని ఇక్కడ పోలీసులు అయితే హెచ్చరించడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరంతా జాగ్రత్తగా అయితే ఉంది. వీటి విషయంలో అయితే ఎవరు మీకు ఫోన్ చేయరు, ఓటీపీలు వచ్చి చెప్పమని ఎవరు కూడా అధికారులు అడగరు, ప్రభుత్వం నుండి ఎవరు కూడా అడగరు. ఎవరు అడిగినా ఫేక్ కాల్స్ వాళ్ళు, సైబర్ నేరగాళ్ళు అడిగి మీ యొక్క డబ్బుల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అయితే చెప్తున్నారు. ఇది మనకి ఇలాంటి అయితే ఈ విధమైన అప్డేట్ అయితే ఉంది. మీకు త్వరలో ఇవి మీకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇంకేమైనా అప్డేట్స్గా ఉంటే మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాము. మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.